నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి. ఈ మధ్య కాలంలో గత 2, 3 రోజుల నుంచి సెలబ్రిటీస్ ఇంట్లో దొంగలు పడడం మనం చూసాం. నిన్నే కదా మనం మాట్లాడుకున్నాం. విశ్వక్సేన్ గారి ఇంట్లో దొంగలు పడ్డారు. 2 రింగులు, డైమండ్ రింగ్స్ అనుకుంటా పట్టుకెళ్ళిపోయారు అని. ఈరోజు మనం చూసాం డీకే అరుణ గారి ఇంట్లో దొంగలు పడ్డారు. ఏం పట్టుకెళ్ళిపోయారు? ఎవరు వాళ్ళు? ఈ మధ్య కాలంలో ఇది బాగా ఇదైపోయింది. పైగా రోడ్ నెంబర్ 45లో 30 ఏళ్ల నుంచి ఉంటుందమ్మా. ఈ రోజు దాకా ఆ ఇంట్లో ఒక కంప్లైంట్ లేదు తెలుసా? యాక్చువల్‌గా వీళ్ళు పెద్దవాళ్ళు కదా! అవును. సెక్యూరిటీయే ఒక 2, 3 ఉంటారు. దొంగలు ఎట్లా వస్తారు పైగా? హ్మ్. అవి ఆ లోపల ఇల్లు ఎంతుందో కూడా మనకు తెలీదు. ఆ గేట్లతోనే మూసేస్తారు. ఇప్పుడు మనం అవునా గదా! విషయం అది కాదు. పింక్ కలర్ షర్ట్ ఏసుకొని వెళ్తే కేసీఆర్ బెడ్‌రూమ్ దాకా కూడా ఎళ్లి రావచ్చు నువ్వు. ఆ! పార్టీ కార్యకర్త అనుకుంటారు, ఇంకెవరో అనుకుంటారు. మెడలో కండువా వేసుకొని జెండా కలర్ ఏదో ఒకటి ఆ షర్ట్ వేసుకొని, ఇప్పుడు యెల్లో కలర్ షర్ట్ వేసుకొని వెళ్తే మనం టీడీపీ నాయకులు ఇళ్లలోకి వెళ్ళి రావచ్చు. కాంగ్రెస్ డ్రెస్సులు వేసుకున్న వైట్ అండ్ వైట్ వేసుకున్న వీళ్ళ ఇళ్ళకి వెళ్ళి రావచ్చు. అంటే వాళ్ళంత ఫ్రీడమ్ ఇచ్చారు. నాకు ఇది చెబితే నాకు ఎవరు గుర్తొచ్చారో చెప్పనా? ఇప్పటివరకు ఏం అవ్వాల వాళ్ళ ఇంట్లో, బట్ గుర్తొచ్చింది చెప్తున్నా. ప్రేమ్ సాగర్ రావు గారు ఉండేవాళ్ళు. ఆయన ఇప్పుడు అటు సైడ్ మన మంచిర్యాల దగ్గర ఉన్నాడు, ఎంపీ ఎమ్మెల్యే. వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందంటే రోడ్ జంక్షన్ పక్కనే ఉంటుంది, పెద్ద ఇల్లు. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏమైనా చేసి రావచ్చు. ఇంట్లో ఎంతసేపు అయినా ఉండొచ్చు. అన్ని తలుపులు తెరిసే ఉంటాయి. ఆయన కూడా అలాగే ఓపెన్గా ఉంటారు. అదేంటో నాకు అర్థం కాల. భలే ఉన్నారే ఫ్రీగా అనుకుంటా. అంటే అది మనం పాజిటివ్గా తీసుకుంటాం. జనాలకి ఎంత దగ్గరగా ఉన్నారో వీళ్ళు అని. అంటే ఇప్పుడు ఒక మంత్రి స్థాయినో లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీనో కలవాలనుకుంటే ఫస్ట్ గేట్ దాకా వెళ్ళి ఆ బాడీ గార్డ్ని అడిగి, సెక్యూరిటీ గార్డ్ని అడిగి కొంచెం అది చేయండి, ఇది చూపించండి, ఒక మాట మాట్లాడించండి అని చెప్పేసి, ఆ తర్వాత వాళ్ళ డ్రైవర్నో కల్పించి, తర్వాత వాళ్ళకి సంబంధించిన అసిస్టెంట్నో కల్పించి, ఇంకెవరినో కల్పించి ఏదేదేదో చేస్తాం మనం. అప్పుడు కానీ అసలు బహుకాల దర్శనం అవ్వదు. అవును, కరెక్ట్. ఇక్కడ అట్లా డైరెక్ట్గా రావచ్చు. అంటే మన ఇంకొకటి మళ్ళీ ఇది కూడా మైనస్సే. అంటే ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాం కాబట్టి మైనస్లే అని చెప్పాలి. మినిస్టర్ క్వార్టర్స్ ఉందా మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 విరించి నుంచి వస్తే ఎమరాల్డ్ స్వీట్ షాప్ నుంచి పైకి వెళ్తా వస్తుంది. అక్కడ ఎమరాల్డ్ నాకు ఇష్టం, అక్కడికి వెళ్తా సరే. అటు నుంచి వస్తే డౌన్ రావాలి, ఇటు నుంచి వస్తే పైకి వెళ్ళొచ్చు. ఆ రోడ్డు మినిస్టర్స్ వెళ్ళే రోడ్డు. ఆ లోపలికి వెళ్ళాము. ఎప్పుడు ఒక అగ్రికల్చరల్ షోకి అప్పట్లో ఆయన స్పీకర్, ఆయన పేరేదో ఉండే, ఏంటో మర్చిపోయా. లాస్ట్ టైం తెలంగాణలో స్పీకర్గా ఉండే ఆయన, అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాడు. పేరు మర్చిపోయి, నాకు ఎందుకో టైం గుర్తురావు. తను ఉన్నప్పుడు ఆయనకి ఏదో ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళాము. మార్నింగ్ 4 నుంచి అక్కడ హడావిడి ఉంటుంది మినిస్టర్ కోసం. ఎవడు ఏ క్వార్టర్స్కైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వాళ్ళందరూ అక్కడే కూర్చుంటారు జనాలకు దగ్గరగా. ఆ పక్కనే హరీష్ రావు గారి బిల్డింగ్ కూడా ఉండే. ఆయన కూడా ఒక టైంకి బయటకు వచ్చి అందరినీ కలుస్తున్నట్టు అంటున్నాడు, ఏవో సైన్లు పెడుతున్నాడు, వెళ్తున్నాడు. అంటే ఎట్లా అంటే వెళ్ళి నువ్వు గిల్లొచ్చు కూడా వాళ్ళని చెప్పాలంటే. అంటే అంత దగ్గరగా ఉంటారు మనుషులు. సో పీపుల్ మన వాళ్ళు అట్లా ఇచ్చారంటే మన ప్రజలు మన వాళ్ళు అనే యాక్సెస్ ఇచ్చారు. కానీ మన ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి రావట్లా. సమస్య అనే పేరుతో ఫైల్ పట్టుకొని దీని కింద ఏముంది, దానిపైన ఏముంది, ఈ కుర్చీ వెనకాల ఏముంది, ఇలాంటివన్నీ చూస్తున్నాడు. వాడు దొంగైనా ప్రాబ్లం లేదమ్మా, ఏదో ఒకటి ఎత్తుకొని పోతాడు. కానీ అక్కడో ఇక్కడ ఏమైనా పేలేవి పెడితేనే కదా ఇబ్బంది. దొంగైనా ఇబ్బందిలా, మహా అయితే వస్తువు పోయింది అనుకోవచ్చు. వాడు అక్కడిక్కడ ఏదైనా పెడితే ఆ కిందో ఈ కిందో అంటే వాడికి అన్నీ తెలుస్తున్నాయి. ఇప్పుడు డీకే అరుణ గారి ఇంటి దగ్గరికి వద్దాం. విశ్వక్సేన్ ఇంటికి వెళ్ళినోడే ఇంకా మంచి దొంగ. వాడు కనీసం 2 ఉంగరాలన్నా పట్టుకొని వెళ్ళాడు వాడు, నేను దొంగని అని చెప్పుకోవడానికి. వీడు అర్థం కాడే, కొత్త టెన్షన్ పెట్టి వెళ్ళాడు వీడు. పొద్దున్న 3:28కో ఏదో టైంలో వెనక గోడ నుంచి దూకాడు. సరే దూకి చచ్చావు, ఇంకేం చేసావంటే ఆ CCTV కెమెరాలన్నీ ఇంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం తిరిగి అంతా కట్ చేశాడు. అంటే అందులో రాకుండా మొదలంతా ప్యాక్డ్ అంట. మేబీ ఏదన్నా రెక్కి చేస్తున్నాడేమో. చేశాడు, ఆల్రెడీ రెక్కి చేస్తేనే వాడికి అన్నీ తెలిసాయి. ఇంతకుముందు వచ్చినోడే, మొత్తం ఇల్లంతా తిరిగినోడే, అర్థమైపోతుంది. చూశాడు, అన్నీ చూశాడు, CCTVలు అన్నీ కట్ చేశాడు. మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళాడు, అన్ని రూమ్లు తిరిగాడు. లాస్ట్కి వెళ్ళాడు. వాళ్ళు పోలీసులు కూడా చూశారు CCTV ఎవడు అని. నాంపల్లి దాకా వెళ్ళాడు, తర్వాత ఎటుపోయాడో తెలియదు.
ఆ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కెటన్నా పోయాడా లేకపోతే ఇంకెటన్నా పోయాడా డోంట్ నో. ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఎందుకు సీసీ కెమెరాలన్నీ కట్ చేసేసారు వైర్లు? ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు? వీడు కదా టెన్షన్ పెట్టినాడు, వాడు కనీసం ఒక చిన్న వస్తువు ఎత్తుకెళ్ళినా ఇంత టెన్షన్ ఉండేది కాదు. అదే నేను చెప్తున్నా. వచ్చి ఇప్పుడు ఈ దఫా వచ్చి వైర్లు కట్ చేసుకుని వెళ్ళిపోయి, అప్పుడు ఎలానో వైర్లు, సీసీ కెమెరాలు కొన్ని పనిచేయవు కదా! ఎలా అయినా అది వర్క్ చేయడానికి మళ్ళీ కొంచెం టైం పడతది. ఈ టైంలో ఇంకో దానికి ఏదన్నా వ ఇబ్బంది కలిగజేసే పని ఏమన్నా చేద్దాం అనుకున్నాడా? అప్పుడు ఆవిడ భయం ఏంటో తెలుసా? టైంలో వాళ్ళ ఇంట్లో ఈవిడ లేదులే కానీ వాళ్ళ మనవరాలు ఉందంట ఇంట్లో. హ్మ్. గబుక్కున లేచి ఒకవేళ ఆ పిల్ల అరిస్తే ఎవరు వచ్చారు అని, అవును. వీడు అదంతా కూడా ఏమైనా చేస్తే, మరి? ఇంట్లో అవును. ఆడపిల్ల అవును. ఉంది, కరెక్టే. అది భయం బేసిక్గా. అదనే కాదు ఏదో ఒకటి మన ఇంటికి తెలియనోడు వచ్చాడు అంటే భయమే కదా. మరి? మన ఇంటికి తెలియని వాళ్ళే వస్తారు, ఎందుకంటే మన నియోజకవర్గంలో ఉన్నాం. ఈ రోజు ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ ఎవడు ఏంటనేది ఎలా గుర్తుపెట్టుకుంటాం? మొహం మీద రాసి ఉంటుంది ఏంటి, నేను దొంగని, నేను కార్యకర్తని అని. అవును. తెలీదు. అండ్ ఇంకా వర్షాకాలం అయితే వర్షానికి ఎవడొస్తాడో కూడా తెలియదు. అందరు తడిసి 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 టిటర్ లోపలికి దూరుతారు. అరే మనోడే అనుకొని లోపలికి తీసుకొస్తాం. హ్మ్. ఇలాంటివి ఉంటాయి. ఎంతైనా ఇబ్బందే. బట్ ఇక్కడ మాత్రం జరిగిందైతే అసలు పోన్లే. ఒక మంచి విషయం ఏంటంటే ఇప్పుడు వేరే పార్టీ ఆవిడ అయినా సరే రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి ఏమైందమ్మా అని అడిగారు. ఆవిడ కూడా చెప్పింది, మంచి విషయమే. హ్మ్. సో తను అడిగేది ఏంటంటే మా ఇంట్లో ఏం పోలేదని ప్రకటించింది. ఇంకొకటి చూడు, నిజమైన అవును. అవును. నాయకురాలు. ఆవిడ ఇంట్లో ఏమైనా ఉంటాయి, ₹1,00,00,000 కూడా డిమాండ్ చేయొచ్చు. హ్మ్. కానీ చెప్పాలి ఏం పోలేదండి, అన్ని వస్తువులు ఉన్నాయి, కాకపోతే మా ఆడపిల్ల ఉంది, భయం వేసింది. వాడు అటు 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 తిరిగాడు. ఎందుకు తిరిగాడా అని కొత్త టెన్షన్ వచ్చింది. హ్మ్. అదొకటే అర్థం కావట్లేదు. కొంచెం అదేదో వాడిని ఎవరినో పట్టుకొని ఒరే 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 ఆ కొంపకి ఎందుకు వచ్చావు, ఎందుకు ఇల్లంతా తిరిగావు, ఏం ఎలగబెట్టావు, ఎక్కడన్నా ఏమన్నా పెట్టి చచ్చావా, అది ఏదో చెప్పించండి అని. బెటర్ వీళ్ళు ఆల్రెడీ చేసి ఉంటారులే, ఇక డాగ్ స్క్వాడ్స్ అవన్నీ తీసుకొని ఇంట్లో వాడేమన్నా వదిలేసాడో తెలియాలిగా. అవును. ఇవన్నీ అయితే జల్లాడ పడతారు. అండ్ బాగా తెలిసిన వాళ్ళే చేసి ఉంటారేమో అని పని మనుషులను అనుమానిస్తారు ఫస్ట్. అవును. అది చాలా తప్పు. ఎందుకు చెప్పనా, మన ఇళ్లలో పని మనుషులు పెట్టుకుని వాళ్ళు మన కోసమే పని చేస్తారు. మనం వీధుల్లో తిరుగుతున్నాం కాబట్టి మా నాయకుడు మా నేత అని చెప్పి ఎవడ పడితే వాడు దూరుతూ ఉంటాడు ఇంట్లో. హ్మ్. వాళ్ళని మనం ఐడెంటిఫై చేయలేం. అంటే అలా అని చెప్పి ఇంట్లో వర్క్ చేసే వాళ్ళని కూడా అనుమానించకుండా కూడా ఉండరు. ఎంతో కొంత అంటే వీళ్ళ చాలా సహస్త రేరుగా ఉంటుంది కానీ పాపం వాళ్ళు మంచోళ్ళు స్వర్ణ. అవును కదా! అంటే ఎక్కువ వాళ్ళనేదో బ్లేమ్ చేయాలని ఆ, కాదు. బట్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కరీనా సైఫ్ అలీ ఖాన్ గారి ఇంట్లో ఏం జరిగింది? అఫ్కోర్స్ అక్కడైనా సరే వాళ్ళ ఇంట్లో కూడా అఫ్కోర్స్ ఆ పని ఆ ఆ మనిషి ఆ మరి ఆమె ప్రోద్బలం లేకుండానో, లేకపోతే ఆమె అంత చనువు ఇవ్వకపోతేనో ఎట్లనో వస్తారా వాళ్ళు? అది నిజమేలే. అంటే ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళ మీద అనుమానించుకుంటాం. నిజం చెప్పాలంటే. ఇప్పుడు వైఫ్ చనిపోయిందనుకోండి, మొదట అనుమానం ఎవరిపైన? అంటే భర్త పైనే. కొంతమంది ఇళ్ళలో ఎలా ఉంటారంటే వాళ్ళ పిల్లలు పుట్టిన ముందు నుంచి ఉంటారు ఏళ్ళ తరబడి అవును. పని వాళ్ళు, అవును. వాళ్ళని అనుమానించలేము. అవును. ఇప్పుడు అంతెందుకు చిరంజీవి గారి ఇంట్లో ఇన్ని డబ్బులు పోయాయి. ఎవరు? ఎప్పుడో 15, 16 ఏళ్ల నుంచి వాళ్ళతో పాటు పనిచేస్తున్న మేనేజరేనంట. సో, అందుకని అనుమానం ఉంటది. బట్ చూద్దాం. థాంక్ యూ సో మచ్.